ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నిర్వాసితులకు ఎట్టకేలకు సర్కారు తీపి కబురు అందించింది. బాధితుల్లో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సర్వే ద్వారా 412 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు వారికి ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలం పట్టాలు అందించనున్నారు. తమ పోరాటం ఫలించి న్యాయం జరుగుతుందని భూదాన్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట కలిగే నిర్ణయాన్ని సర్కార్ తీసుకుంది. దశాబ్దం క్రితం ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ నకిలీ పట్టాలు చెల్లవంటూ గత నెల 24న అధికారులు ఇళ్లను కూల్చివేశారు. 147, 148, 149 సర్వే నంబర్లలోని 31 ఎకరాల భూదాన్ భూమి ఆక్రమణలో ఉందని గుర్తించిన యంత్రాంగం దీని విలువ 250 కోట్లు ఉంటుందని తేల్చింది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నిర్వాసితులైన వారిలో అసలైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇళ్ల కూల్చివేత రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సర్కారుపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూదాన్ భూములను కాపాడుతూనే దళారీ ముఠాల చేతుల్లో నిలువునా మోసపోయిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో బాధితుల్లో అసలైన నిరుపేదలెవరు, అనర్హులు ఎవరన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే చేపట్టింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో 14 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. మార్చి 15లోపు అసలైన అర్హులను గుర్తించి న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి హామీ మేరకు వారంలోనే వివరాలు సేకరించారు. ఇళ్లు కూల్చిన మొత్తం 726 మంది బాధితుల్లో జిల్లాకు చెందిన మొత్తం 412 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 311 మందికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ప్రభుత్వ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన అర్హులైన 101 మందికి జిల్లాలో వారి వారి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అర్హులైన బాధితులకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. బాధితులకు కలెక్టరేట్లో ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 15వ తేదీలోపే ఇళ్ల స్థలాలు అందిస్తోందంటూ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు వస్తానే మంచిగా ఉంది సార్. ఆనందం 8 సంవత్సరాలు ఆడున్నాం సార్. 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. కరెంట్ లేకపోయినా నీళ్ళు లేకపోయినా కష్టాలు పడుకుంటా ఉన్నాం చిన్నపిల్లలతోటి. ఫ్లాట్ ఇస్తే ఇప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ బాధితుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్లు ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు. మమ్మల్ని పిలవలేదు, ఏమన్నా అంటే మాకు తర్వాతకి వస్తాయి అంటారు. ఇప్పుడు ఎట్లా సార్ మా పరిస్థితి? మా ఇల్లు కూలగొట్టుకొని రోడ్డు మీద పడ్డాం. ఆ భవనాల నుంచి వెళ్ళిపోయారు అంటారు. మేము కిరాయి కట్టుకునే పరిస్థితిలో కూడా లేము. మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఇంటికాడ ఇల్లు లేదు. 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ ఇక్కడ భూదాన్ బోర్డుల దగ్గర. అయితే ఇక్కడ ప్లాట్ ఏం లేదు, నాకేం లేదు. నాకు సర్వేకి వస్తున్నానని చెప్పారు. సర్వేకి ఏం రాలేదు సార్. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా సార్. నాకు భర్త లేడు, ఏం లేదు. చిన్న పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నా. 2 రూమ్లు వేసుకున్నా, బోర్ వేయించుకున్నా, అన్ని పోయినాయి సార్. ఇప్పుడు నాకు అందరికి సర్వే నెంబర్లు అవన్నీ ఇచ్చేసారు. నేను ఎడిపోవాలి సార్ చెప్పండి. నా పేరు రాలేదు. మేము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి సార్? మా పేరు కూడా రాలేదు. సడన్లో వచ్చి కోలు కొడుతున్నారు. కోలు కొట్టుకుంటా సామాన్లు బయట పెడుతున్నారు. నీ పేరేం పేరు చెప్పనే వరకు నా పేరు పద్మ అన్న. నాకు తెలియలేదు సార్. మా అబ్బాయి ఇంటి దగ్గర లేడు. మా అబ్బాయి తెల్లారు ఫోన్ చేసేవరకు తెల్లారు వచ్చిండు. ఆ రోజు రాసుకున్న వాళ్ళ పేర్లే పైకి పోయినాయి అని అన్నారు. మళ్ళీ తెల్లారు రాగానే మా అబ్బాయి పేరు రాసి బయట ఇంతవరకు రాలేదు సార్. అదే గుట్ట మీద మేము గుడిసెలు వేసుకొని 1 లక్ష రూపాయలు పెట్టి ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటూ వచ్చినాం. మా కొంపలు కూల్చారు. అంతా ఒకటే పేరున్నదని మా పిల్లల పేర్లు మా పేర్లు రిజెక్ట్ చేశారు. మీరు ఖమ్మం వచ్చి 24 ఏళ్ళు అయింది.